మాట్లాడాలి ఈ సినిమాకి సంబంధించి. డిస్ట్రిబ్యూషన్ అనేది సెకండరీ థింగ్, ఎందుకంటే ముందు తీసాడు కాబట్టి అరవింద్ ఈ సినిమా కోసం ఆయన అనుభవాలు, ఆయన వర్క్ ఫ్రమ్ హోమ్ ఎందుకు తీశారు అనేది ఆయన చెప్తారు. ఆ తర్వాత మాట్లాడతారు. ఎందుకంటే ఆర్టిస్టులు వీళ్ళు మేమందరం కూడా ఏంటంటే సెకండ్ లో వస్తాం. వీళ్ళంతా కష్టపడి ఆన్ లొకేషన్ ఉండేవాళ్ళు, క్యాపిటల్ ని పెట్టేవాడు ప్రొడ్యూసరు. కాబట్టి ముందు అరవింద్ గారు మాట్లాడతారు. థ్యాంక్ యూ సార్. ఇప్పుడు కూడా మార్గదర్శకంగా నిలబడి మాకు మొత్తం ఎలా ఉండాలి తెలియజేస్తున్నారు. సో మొదటగా ఇక్కడికి వచ్చినటువంటి మీడియా మిత్రులకి అందరికీ నా నమస్సుమాంజలి. ఈ సినిమా విషయానికి వస్తే, సినిమా టైటిల్ మిస్టర్ వర్క్ ఫ్రమ్ హోమ్. మీరు చూసారు ఇక్కడ పోస్టర్స్ ఎలా ఉన్నాయి అని. సో అలానే ఇది చాలా క్రియేటివ్ గా ఉంటది. ఈ సినిమా ప్రయాణం గురించి మేబీ కొద్దిసేపు చెప్తాను, ఎక్కువ టైం తీసుకోను. ఓకే, సో నాకు ఇప్పటికి కూడా పాయల్ని, తర్వాత మా అదితి త్రివేణి చూస్తుంటే అప్పుడు మేము ఏ విధంగా అయితే ఎలాగైతే ఫన్ గా షూట్ చేస్తూ ఉంటామో ఆ రోజు ఈ రోజు నాకు సేమ్ అలాగే అనిపిస్తుంది. దట్ డే ఓకే, అంటే పొగిడారా తిట్టారా కొంచెం చిన్న డౌట్, బట్ మేము పొగిడినట్టు తీసుకుంటాం ప్రొడ్యూసర్. లేదండి తప్పకుండా. సో అండ్ సో మన త్రిగుణ్ గానీ అలాగే పాయల్ గానీ వర్క్ యాజ్ ఏ కైండ్ ఆఫ్ టీమ్, అండ్ ప్రతి ఒక్కరు కూడా ఒక ఫన్ ఎన్విరాన్మెంట్ తోటి చేస్తూ పోయాం. సో ఇప్పుడు ఆ త్వరలో ముందుకు రాబోతుంది. అలాగే ఎవరైతే దీనికి పనిచేసినటువంటి ప్రతి ఒక్క టెక్నీషియన్, కొంతమంది వాళ్ళు ఇక్కడికి రాలేదు, లైక్ మా రవి అని సినిమాటోగ్రఫీ చేశారు. మీరు ఒక ప్రతి ఫ్రేమ్ కూడా ఖచ్చితంగా ఒక ఆర్టిస్ట్ గీసినట్టుగానే ఉంటది. అలాగే మన మ్యూజిక్ డైరెక్టర్స్ అరుణ్ అండ్ ప్రకాష్, దే డిడ్ ఏ ఫ్యాంటాస్టిక్ జాబ్. అతి త్వరలో కొన్ని పాటలు మీ ముందుకు రాబోతున్నాయి. ఈ సాటర్డే ఒక సాంగ్ లాంచ్ చేద్దాం అనుకుంటున్నాం. ఫాలో బై నెక్స్ట్ వీక్ ఇంకో సాంగ్ కూడా ఉంటది. ఇంకా మా ఎడిటర్ కోటగిరి వెంకటేశ్వరరావు గారు. సో ఆయన గురించి మనం ఎంత తక్కువ చెప్పినా ఆయన హీజ్ ఎ లెజెండ్. సో తర్వాత ఏంటి ఈ సినిమా అంటే, ఖచ్చితంగా ఇప్పుడు ఒక సమ్మర్ లో ప్రతి ఒక్కరు కూడా ఫ్యామిలీ మొత్తం వచ్చి ఒక 2 hours 10 minutes వచ్చి ఫన్, అవుట్ అండ్ అవుట్ ఫన్ ఎంటర్టైన్ చేసి వెళ్ళేటువంటి సినిమా ఇది. సో ఖచ్చితంగా ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ ద ఏజ్ ప్రతి ఒక్కరు కూడా వచ్చి ఒకవేళ వాళ్ళంతకు ఒంటరిగా వస్తే ఒకరిని అర్థమవుతుంది, వాళ్ళ లవర్ కానీ భార్యతో వస్తే ఒకరిని అర్థమవుతుంది, వాళ్ళ ఫాదర్ని పిలుచుకొని వస్తే ఒకరిని అర్థమవుతుంది, ఒక గ్రూప్ లో వస్తే ఒకరిని అర్థమవుతుంది. సో ఖచ్చితంగా ఏంటంటే ప్రతి ఒక్కరు వచ్చి తెలుగు సినిమాకి కావాల్సినటువంటి అన్ని హంగులు పెట్టుకొని మంచి పాటలతోటి మీ ముందుకు వస్తున్నటువంటి సినిమా. నేను ప్రతి ఒక్కరికి రిక్వెస్ట్ చేసేది ఒక్కటే, సో ఈ మధ్య థియేటర్ కి జనాలు రావట్లేదు అంటున్నారు కదా. సో ఫస్ట్ రోజు మన సినిమా వచ్చి వీళ్ళంత మంది వచ్చి చూడండి. ఖచ్చితంగా మీకు నచ్చితేనే 10 మంది చెప్పండి. తర్వాత రోజుకి వీళ్ళతో ఒకరిద్దరు మీరు బుక్ చేయండి. మనందరం కలిసి తిరిగి ఒక మూమెంట్ లో తీసుకొచ్చి థియేటర్ కి జనాలకు వచ్చేది మనం మునుపటి ఆనవాళ్ళన్నింటినీ కూడా తిరిగి మనం గుర్తు తెచ్చుకున్నాం. మనం ఉన్నటువంటి చిన్నప్పుడు ఉన్నటువంటి రకరకాల పిండర్స్, ఐస్లు అలాంటివి రైట్ అన్ని బ్యాక్ అవుతున్నాయి. సో ఖచ్చితంగా థియేటర్ కి జనాలు రావడం కూడా తిరిగి మొదలవ్వాలి. ఖచ్చితంగా మీరు వస్తారు, దీన్ని ఎంజాయ్ చేస్తారు. ఇలాంటి సినిమాలు కూడా మరి ఎంతో మంది కొత్త వాళ్ళు కూడా వచ్చి ప్రయత్నం చేస్తారని నేను భావిస్తున్నాను. సో ఇంతటితో నేను ముగిస్తున్నాను. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ఎవ్రీబడి, ఫర్ ఆల్ యువర్ లవ్ అండ్ థ్యాంక్ యూ సో మచ్. ఇంకా ఫైనల్ గా బాబ్జీ గారు, సో నేను ఎప్పుడైతే దీన్ని రిలీజ్ కోసం ముందుకు వెళ్తున్నానో నాకు ఒక స్ట్రెంత్ లా మా వెనక నిలబెట్టారు. థ్యాంక్ యూ సో మచ్ బాబ్జీ గారు. ఇంకా ఫైనల్ గా మా రామదాస్ గారు, సో ఆయన నాతో ప్రయాణం మొదలెట్టిన చూస్తున్నాను. నేను మామూలుగా మొదటి నుంచి నేటి వరకు పని ఉంటాను. ఆయన నిద్రలో కూడా పని పెట్టారు. సో ఎంత అంటే ప్రతి ఒక్క విషయంలో కూడా మా వెనుకుంటూ ఎలా చేయాలి, ఏం చేయాలి, సో నాకు తెలియని విషయాల్లో కూడా ఈ పబ్లిసిటీ ఇలా చేసి తీసుకెళ్ళాలి అంటే నా ముందుకు వచ్చారు. అదే అతి త్వరలో చాలా గ్రాండ్ గా ఈ సినిమాని మీ అందరి ముందుకు తీసుకొస్తున్నారు. మీరు తెలిసిన వల్ల ఒకటే, ఎవరెవరైతే సినీ ప్రముఖులు ఉంటారో ఫస్ట్ వచ్చేయండి, నచ్చుతున్న తర్వాత ఎవరికైనా చెప్పండి. సో అదొకటే నా రిక్వెస్ట్. థ్యాంక్ యూ సో మచ్ రామదాస్ గారు. మీ మార్గదర్శకుల్లో ఇంకా ఇలాంటి ప్రయత్నం చేయాలి. అండ్ మీరు ఎప్పుడూ చెప్తుంటారు ఏంటంటే కొత్త వాళ్ళు వస్తూనే ఉండాలమ్మా అని. సో ఖచ్చితంగా ఇంకొక సినిమా వర్కౌట్ అయిందంటే ఇంకా కొంతమంది వస్తారు. వాళ్ళందరూ కూడా మీ సహాయ సహకారాలు అలాగే ఉండాలనుకుంటున్నాను. ఓకే, థ్యాంక్ యూ టీమ్. సో అండ్ యాంకర్ థ్యాంక్ యూ, అండ్ పిఆర్ఓ తేజు గారు థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ఆర్గనైజింగ్ అండ్ ఎవ్రీథింగ్. థ్యాంక్
థ్యాంక్ యూ సార్. యాక్చువల్లీ మిమ్మల్ని అడగాల్సిన Q&A క్వశ్చన్స్ చాలా ఉన్నాయి, అందుకని లాస్ట్ లో ఇద్దాం అనుకున్నాను, ఫస్ట్ తీసుకున్నారు. ఓకే, అండ్ డైరెక్టర్ మధుదీప్ గారు, సో ఈ మూవీ గురించి. ముందుగా ఇక్కడ విచ్చేసిన మీడియా మిత్రులందరికీ నమస్కారాలండి. సో వేదిక పైన ఉన్న ముత్యాల రామదాస్ గారికి ఫస్ట్ థ్యాంక్స్ చెప్పాలి సార్. సీరియస్లీ ఈ మూవీ ముందుకు వస్తుంది, థియేటర్కి వస్తుంది అంటే మీరు చేసిన హెల్ప్ చాలా చాలా థ్యాంక్స్ సార్. థ్యాంక్ యూ సో మచ్. అలాగే ఈ దారిని ఏర్పాటు చేసిన బాబ్జీ గారికి కూడా చాలా చాలా థ్యాంక్స్. నేను చదువుకునే రోజుల్లో దాసనారాయణరావు గారు బాగా ఇష్టమైన వ్యక్తి నాకు. ఆయన జనరల్ గా ప్రతిసారి మాట్లాడుతూ ప్రేక్షక దేవుళ్ళు అని చెప్పి ఎక్కువ సంబోధిస్తుండేవారు. ఆ రోజుల్లో నా సిచ్యువేషన్ ఏంటంటే, గోడ మీద కొత్త వాల్ పోస్టర్ ఎప్పుడు పడుతుందా, ఇమీడియట్ గా సినిమాకి ఎప్పుడు వెళ్ళిపోదామా, మళ్ళీ ఎప్పుడు మారుతా ఇంకో సినిమాకి వెళ్ళిపోదామా అనే జాస్లో ఉన్న టైం నాది. మనం యాక్చువల్లీ సినిమా కోసం ఎదురు చూస్తున్నాం కదా, మనల్ని దేవుళ్ళని ఎందుకు పోలుస్తున్నారు దాసనారాయణరావు గారిని అర్థమయ్యేది కదా. సో లేటర్ ఆన్ ఇప్పుడు ఇవాళ స్టేజ్ చూస్తే ఆయన అన్న మాట ఇవాళ నిజంగా అర్థమవుతుంది. ప్రేక్షక దేవుళ్ళు కనుక కనుకరిస్తేనే ఒక సినిమాకి ఆయువు అనేది ఉందనేది వాళ్ళ చాలా క్లియర్ గా అందరికీ అర్థమైంది. సో దాసనారాయణరావు గారు చెప్పిన ఆ విషయం ఇవాళ నాకు అర్థమైనందుకు నిజంగా మళ్ళీ ఒకసారి గుర్తు చేసుకోవడానికి కూడా నాకు చాలా ఆనందంగా ఉంది. సో ఆ పాయింట్ లోకి వచ్చినప్పుడు మా సినిమా ఆడియన్స్ ఎందుకు చూడాలి అనే పాయింట్ లో మనం కనుక మాట్లాడటం స్టార్ట్ చేస్తే, ఈ సినిమా యాక్చువల్లీ సినిమా లాగా కన్నా ఒక డైలీ లైఫ్ ఇన్సిడెంట్స్ లా ఉంటుంది సినిమా ఇది. సో మీరు డైలీ లైఫ్ లో ఎలా అయితే మన నాన్నని చూస్తారు సినిమాలో, మన అమ్మని చూస్తారు, మనం లైవ్ చేసే ఒక అమ్మాయి హీరోయిన్ అమ్మాయిని చూస్తారు, మనలో ఆలోచించి ఒక హీరోయిన్ చూస్తారు. అలాగే హీరోకి ఉన్న ఇద్దరు ఫ్రెండ్స్ కూడా వీళ్ళందరూ ఏంటంటే డైలీ మనతో ఎలా బిహేవ్ చేస్తారో అలాగే చూస్తారు. ఒక క్రేజీ పనుడు క్యారెక్టర్ చూస్తాం, మన ఇంట్లో పనిచేసే క్యారెక్టర్ కూడా చూస్తాం. సో ఇలా అందరూ చూస్తూ వెళ్తున్న ప్రాసెస్ లో మనకి సినిమా కన్నా ఒక నిజ జీవితంలో జరుగుతున్న ఇన్సిడెంట్స్ లో మనకు కనిపిస్తూ ఉంటాయి. సో ఈ ఆస్పెక్ట్ తో పాటు ఇంకొక అడిషనల్ ఆస్పెక్ట్ ఏంటంటే, ఈ సినిమా ఎందుకు ఆడియన్స్ చూడాలని బలంగా మేము చెప్పే పాయింట్ ఏంటంటే, దీంట్లో ఒక అందమైన అద్భుతమైన ఒక కాన్ఫ్లిక్ట్ ఉంది. అది ఎప్పటికీ తెగని పంచాయతీ. ఆ కాన్ఫ్లిక్ట్, ఆ పంచాయతీ ఏంటంటే, హీరో ఏమంటాడంటే పోషించేవాడు ప్రేమిస్తాడో లేదో తెలియదు కానీ ప్రేమించేవాడు మాత్రం ఖచ్చితంగా పోషిస్తాడని హీరో అంటాడు. దానికి హీరో ఇచ్చే కౌంటర్ ఏంటంటే, ప్రేమించేవాడి దగ్గర డబ్బు లేకపోతే ఎలా పోషిస్తాడు, ప్రేమతో పోషిస్తాడని హీరోయిన్ అంట. సో ఈ ఇద్దరు ఐడియాలజీస్ ని చాలా అందమైన రీజన్ తో అందంగా చెప్పే ప్రయత్నం చేసిన సినిమా ఇది. సో ఈ సినిమా ఎందుకు చూడాలంటే ఖచ్చితంగా ఈ అన్ని కారణాల వల్ల ఆడియన్స్ చూడొచ్చు అని అయితే బలంగా నేను నమ్ముతాను. దీనికి అడిషనల్ గా నేను ఇదంతా నమ్మటానికి ఇంకొక కారణం ఏంటంటే, మా డిస్ట్రిబ్యూటర్స్ నిజంగా ఈ సినిమాని ఆయన చేయడానికి ముందుకు రావడం కానీ ఇమీడియట్ గా నా నమ్మకంతో నిజంగా నేను ఫీల్ అయ్యాను. అలాగే ఒక కర్ణాటకలో ఒక డిస్ట్రిబ్యూటర్ కూడా. సో ఇవన్నీ ఆస్పెక్ట్స్ చూసినప్పుడు మేము నమ్మింది ఖచ్చితంగా మేము నిజమని అనుకుంటున్నాం. సో గ్యారంటీగా మీరు కూడా అలాగే ఫీల్ అవుతారని మనస్ఫూర్తిగా అనుకుంటున్నాం. ఖచ్చితంగా మీకు కూడా ఒక షో 100% ప్లాన్ చేస్తారని అనుకుంటున్నాను. సో ఈ అన్ని ఆస్పెక్ట్స్ లో చూసినప్పుడు ఈ సినిమా ఈ సమ్మర్ కి ఖచ్చితంగా మీరందరూ ఎంజాయ్ చేసే సినిమా. సో ఫ్యామిలీస్ అందరూ ఒక్కసారి మా సినిమా వైపు చూడండి, ఖచ్చితంగా మీరు ఎంజాయ్ చేస్తారు. అందుకే అది టెక్స్ట్ కూడా ఫన్ ఫిల్మ్, ఫ్యామిలీ ఫిల్మ్ అని పెట్టడానికి కారణం కూడా. సో మళ్ళీ ప్రేక్షక దేవుళ్ళకి మళ్ళీ చెప్తున్నాం, ఖచ్చితంగా మేము డిసప్పాయింట్ చేసే సినిమా అయితే కాదు ఇది. మిస్టర్ వర్క్ ఫ్రమ్ హోమ్ 100% మీ జీవితంలో గుర్తుండిపోతుంది. అలాగే ఈ సినిమాలో ఇచ్చే క్లైమాక్స్ ఇచ్చే సొల్యూషన్, ఏ రోజన్నా మీ కుటుంబంలో కనుక సమస్య వస్తే ఈ క్లైమాక్స్ ఖచ్చితంగా మీ అందరికీ ఉపయోగపడుతుంది. సినిమా మొదలైనప్పటి నుంచి ఎంత అయితే ఆనందంగా సినిమాని ఎంజాయ్ చేస్తూ చూసారో, ఆఖరిలో ఇచ్చే చిన్న ఆలోచన మీ ఫ్యామిలీలో ఏ రోజు అలాంటి సమస్య వచ్చినా కూడా గ్యారంటీగా మంచి ఆన్సర్ లాగా, ఒక రెమెడీ లాగా, ఒక మెడిసిన్ లాగా ఈ సినిమా ఉపయోగపడుతుంది అని బలంగా నమ్ముతూ ఇదంతా జరగడానికి కారణమైన మా ప్రొడ్యూసర్ కి ఫస్ట్ థ్యాంక్స్ చెప్పుకుంటూ, అలాగే రామదాస్ గారికి అట్ ద సేమ్ టైం బాబ్జీ గారికి థ్యాంక్స్ చెప్పుకుంటూ, ఇక్కడ టెక్నీషియన్స్ ఆర్టిస్ట్ నుంచి ఖచ్చితంగా నెక్స్ట్ ఈవెంట్ లో మాట్లాడతా. బట్ ఒకే ఇద్దరు గురించి ఖచ్చితంగా చెప్పాలి. మా డిఓపి రవి, ఏ సినిమా కన్నా ప్రాణం ఏంటంటే విజువల్ అట్ ద సేమ్ టైం సౌండ్. ఆ రవి, నా ఫ్రెండ్ డిఓపి రవి నిజంగా చాలా థ్యాంక్స్, చాలా అద్భుతంగా చేశాడు. అలాగే ఈ సినిమా సౌండ్ గురించి అయితే ఖచ్చితంగా మీరు రిలీజ్ అయ్యి మాట్లాడుకుంటారు. మా సౌండ్ ఇంజనీర్ సంతోష్ వి సౌండ్స్ అని తను చేసిన సౌండ్ మిక్సింగ్ చాలా అద్భుతంగా ఉంటుంది. ఈ సినిమా అంతా చూసిన తర్వాత ఖచ్చితంగా సౌండ్ గురించి కూడా సిగ్నిఫికెంట్ గా మీరు అందరూ మాట్లాడుకుని ఒక పెద్ద సినిమా లాగా కనిపించేలా తను చేశాడు. సో మిగతా టెక్నీషియన్స్ ఖచ్చితంగా ఫర్దర్ ఈవెంట్ లో మాట్లాడుతూ, ఫైనల్ గా మా హీరోయిన్ పాయల్ కి సీరియస్లీ చాలా థ్యాంక్ యూ పాయల్.
పాపం ప్రతాప్ ఫస్ట్ కంగ్రాచులేషన్స్ ఫర్ ఇట్. సో పాపం ప్రతాప్ కి పాయల్కి ఎంతైతే నేమ్ వచ్చిందో ఈ సినిమా కూడా ఏ మాత్రం తగ్గకుండా అంతే నేమ్ వస్తాయితే మేము అందరం నమ్ముతున్నాం. సో చాలా బెటర్ పెర్ఫార్మెన్స్, సూపర్ గా తన డైలాగ్స్. ఇంకొక విషయం తన గురించి చెప్పాల్సింది ఏంటంటే, తనకి నాకు తన మీద ఎందుకు గౌరవం అంటే, తనకి అసలు స్టార్టింగ్ తెలుగు రాదు. సో అలాంటి పాయల్ కాస్తే వాళ్ళు తెలుగు తనే నేర్చుకొని తనే డబ్బింగ్ చెప్పి అట్ ద సేమ్ టైం ఫోన్ లో కూడా తెలుగులో తనే మనతో ఫోన్ లో మాట్లాడేంత వచ్చినందుకు చాలా చాలా థ్యాంక్స్ పాయల్. నెక్స్ట్ ఫైనల్ గా మా హీరో, యాక్చువల్లీ నాది ఏలూరు అండి, కోస్తా మీకు వెస్ట్ గోదావరి తెలిసే ఉంటది. వెస్ట్ గోదావరికి హీరో అంటే ఆడొక దేవుడు. సో హీరో కోసమే మనం పుట్టామనే సెన్స్ లో మేము చిన్నప్పటి నుంచి పెరిగాము. సో అలాంటి నా ఫస్ట్ హీరో ఎప్పటికీ నా జీవితంలో మర్చిపోలేను, నా ఫస్ట్ హీరోయిన్. సో చాలా హ్యాపీ తెలుగుతో వర్క్ చేయడం, ఎంతో ఎంజాయ్ చేస్తాం. సో ఈ సినిమా చూసినప్పుడు ఖచ్చితంగా మీరు ఒక పెద్ద హీరో అనే పాయింట్ లో పెట్టి ఆలోచిస్తూ ఉంటే, ఈ హీరో ఖచ్చితంగా పెద్ద సినిమా హీరోలా ఈ సినిమాలో కనిపిస్తున్నాడు అని నిజంగా మీరు అందరూ ఆనందపడతారు. ఖచ్చితంగా తన యాక్టింగ్ ఎంత ఎంజాయ్ చేస్తారు. సో అలాంటి ఫిలిం నేను ఇప్పటికీ మర్చిపోయాను. థ్యాంక్ యూ సో మచ్. అండ్ వన్స్ అగైన్ చాలా థ్యాంక్స్ అండి అందరూ వచ్చినందుకు. ఫైనల్ గా ఒకే ఒక్క మాట చెప్పి ముగిస్తున్నాను. ఈ సినిమాని దయచేసి వర్డ్ ఆఫ్ మౌత్ అనే వర్డ్ ఎప్పుడు ఉపయోగపడతా ఉంటుంది. సో ఇక్కడ వచ్చిన మీరు అందరూ ఒక్కసారి ఆలోచించండి. ఈ సినిమా ఒక్కసారి కనుక చూస్తే కనుక ఖచ్చితంగా మిమ్మల్ని డిసప్పాయింట్ చేయదు. మిమ్మల్ని డిసప్పాయింట్ చేయని ప్రతి ఒక్కరూ కనుక ఈ సినిమా గురించి ఒక నలుగురు చెప్తే డెఫినెట్లీ సినిమా నిలబడుతుంది. సో అందుకే అందరికీ ఒకసారి థ్యాంక్స్ చెప్పుకుంటూ ముగిస్తున్నాను. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ అండి, చాలా బాగా చెప్పారు ఈ మూవీ గురించి. అండ్ సిహెచ్ బాబ్జీ గారు, ఇప్పుడు మీ టర్న్. ఇండియా నుంచి మైక్ ఇవ్వద్దు అంటున్నారు. నాకు మన పత్రికల్ ప్రింట్ మీడియా వారికి, ఎలక్ట్రికల్ మీడియా వారికి, సోషల్ మీడియా వారికి, ఇక్కడ వచ్చిన అందరికీ నమస్కారం. ఇది వర్క్ ఫ్రమ్ హోమ్ మూవీ అండ్ డైరెక్టర్ గారు అండ్ ప్రొడ్యూసర్ గారు, ఈయన ఒక డైరెక్టర్ అండ్ ప్రొడ్యూసర్ మర్చిపోయి ఈ సినిమాకి మూడు నెలల నుంచి మొత్తం ఆంధ్రప్రదేశ్ నుంచి పబ్లిసిటీ చేసుకుంటూ వస్తున్నారు. ఫస్ట్ ఇది విజయనగరం బాబా ఇన్స్టిట్యూట్, శ్రీ కుండ్ర మురళి గారు, ఎక్స్ మినిస్టర్ గారు, ప్రెసిడెంట్ ఎమ్మెల్యే గారు, ఆయన చేతుల మీదుగా అక్కడ ట్రైలర్ స్టార్ట్ చేసి అక్కడ నుంచి మొత్తం అన్ని జిల్లాలు కవర్ చేసుకుంటూ పబ్లిసిటీ చేసుకుంటూ ఈ రోజు ఇక్కడ ప్రెస్ మీట్కి వచ్చింది ఈ సినిమా. తర్వాత ఈ సినిమా గురించి చెప్పాలంటే, డైరెక్టర్ గారు వీళ్ళు ప్రొడ్యూసర్ గారు ఈ సినిమాని ప్రేమించి మామూలు అభ్యర్థులు చాలా కష్టపడిన కష్టాన్ని ఏమి చూసి ఇలాంటి వాళ్ళు ఇంట్రెస్టింగ్ అవసరం ఉండాలని చెప్పేసి మేము ముత్యాల రామదాస్ గారు నేను ఎంకరేజ్ చేసి ఈ సినిమా రిలీజ్కి దగ్గర అన్ని చేస్తున్నాం. ఈ సినిమా మంచి సినిమా అవుతుంది, హిట్ అవుతుంది మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మా ముత్యాల రామదాస్ గారు నాకు వెనకాల బ్యాక్గ్రౌండ్ ఉండి ఇంత సపోర్ట్ ఇచ్చి ఆయనకి ధన్యవాదాలు. అందుకేనా సార్ ఇప్పుడు కూడా స్పీచ్ ఇచ్చేటప్పుడు ఆయన వెనకలకి వెళ్ళాము. ఓకే, అండ్ హీరో త్రిగుణ్ ఈ మూవీ గురించి. అందరికీ నమస్కారం అండి. ఈరోజు మొదలు పెట్టే ముందు స్వర్గీయ ప్రొడ్యూసర్ ఆర్పి చౌదరి గారికి నా శిరస్సు వంచి మనస్ఫూర్తిగా అంజలి తెలియజేసుకుంటూ ఈరోజు మొదలు పెట్టాలనుకుంటున్నాను. మాలాంటి చాలా మంది యంగ్ టాలెంట్ కి యాక్టర్స్, డైరెక్టర్స్, హీరోయిన్స్, డైరెక్టర్స్, రైటర్స్, ప్రొడ్యూసర్స్ అందరికీ ఒక పెద్ద అవకాశం ఇచ్చిన పెద్ద మనిషి ఈరోజు లేరు. అలాంటి వాళ్ళు పిల్లర్స్ కడితే ఇలాంటి బిల్డింగ్లు వచ్చాయి. ఇంకా అట్లాంటి పెద్ద పెద్ద ప్రొడ్యూసర్స్ అండ్ డిస్ట్రిబ్యూటర్స్ రావాలి అని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఆయన ఎక్కడున్నా చల్లగా ఉండాలని ఆ దేవుడిని నివేదిస్తున్నాను. మిస్టర్ వర్క్ ఫ్రమ్ హోమ్, ఈ సినిమా ఎవరి కోసం ఆడుతున్నా లేదో మా డైరెక్టర్ మా ప్రొడ్యూసర్ కోసం డెఫినెట్లీ ఆడాలండి. యూజువలీ సినిమాలు తీస్తుంటే ఒక పర్టికులర్ పెడస్టల్ మీద కూర్చుంటారు, నేను ప్రొడ్యూసర్ నేనే. వాళ్ళు చాలా కిందకి దిగి పనిచేశారు, నాకు చాలా టచ్ చేశారు సినిమా. థ్యాంక్ యూ సో మచ్ సార్. అండ్ వర్క్ ఫ్రమ్ హోమ్ సినిమా గురించి చెప్పాలి అంటే, ఈ సమ్మర్ లో ఒక మంచి పెద్ద సినిమాలు కూడా లేవు. వెరీ ఇంట్రెస్టింగ్ ఫ్యామిలీ ఎంటర్టైనర్. మీరు ఫ్యామిలీతో పాటు హ్యాపీగా ఈ హాట్ సమ్మర్ లో వెళ్ళి కూర్చొని చూడొచ్చు. మేము చూసుకున్న మ్యాచ్లు కూడా లేవు. నేను SRH అసలు మామూలు పట్టలేదు. నెంబర్ 1 ఇన్ ది పాయింట్స్ టేబుల్ లో ఉన్నాము. ఈ లాస్ట్ 1 వీక్ లో చాలా మారుతుంది. సన్ రైజర్స్ టాప్ కి వెళ్ళిపోతుంది, పక్క స్టేట్ లో ఎవరో టాప్ కి వచ్చేస్తున్నారు. సో ఎవరైనా ఎక్కడికైనా ఎలా అయినా వెళ్ళొచ్చు అని చెప్పడానికి ఒక వెరీ ఇంపార్టెంట్ టైం అది.
మాలాంటి వాళ్ళకి చాలా హోప్ ఇస్తుంది. ఎందుకంటే ఇది చాలా అన్ఫేర్ ఇండస్ట్రీ అండి. కొన్ని సినిమాల్లో పబ్లిసిటీ బడ్జెట్ లో సగం కూడా మా సినిమా బడ్జెట్ ఉండదు. కానీ దాంట్లో కూడా మేము ఒక మిసైల్ లా తీసుకొచ్చి ఎలా వీళ్ళైతే డ్రోన్ అటాక్లు చేస్తున్నారో మిసైల్ దగ్గర మేము చీప్ డ్రోన్ అటాక్స్ లాగా తీసుకొస్తున్నాము. అండ్ సంతోషం ఏంటంటే లాస్ట్ కొన్ని మంత్స్ నుంచి చిన్న సినిమాలన్నిటికీ మంచి రెస్పాన్స్ ఉంది. లిటిల్ హార్ట్స్ కానివ్వండి, రాజు వెయిట్స్ రాంబాయ్ కానివ్వండి, మా సినిమా ఈషా కానివ్వండి, శంబాల కానివ్వండి బ్రదర్ ఆది గారిది, అండ్ కంటిన్యూస్ గా చిన్న సినిమాలు సపోర్ట్ చేసుకుంటూ వచ్చారు. థ్యాంక్ యూ సో మచ్. నిజంగా ప్రేక్షక దేవుళ్ళు అని చెప్పాలి. ఆల్మోస్ట్ పడిపోతున్న ఒక చిన్న సినిమా ఇండస్ట్రీని అలా లేపారనమాట. మా ప్రొడ్యూసర్ గారు చెప్పారు ఇప్పుడు ఎక్కువ థియేటర్స్ రావట్లేదని. కంపేర్ టు అదర్ లాంగ్వేజెస్ అండ్ అదర్ ఇండస్ట్రీస్ మనం తెలుగు ఇండస్ట్రీ చాలా బెటర్ స్థాయిలో ఉన్నాం. దానికి ఒక పెద్ద రౌండ్ ఆఫ్ అప్లాస్. ఎందుకంటే ఈ మీడియాను ఈ ఇండస్ట్రీను మనం అంతా కలిసి చేయకపోతే జరగదు. ఈ రోజు మనం ఇక్కడ ఉన్నా అన్ని బాగున్నాయి, వెళ్తున్నాం, సినిమాలు వస్తున్నాయి, షూటింగ్లు చేస్తున్నాం తెలియట్లేదు. వేరే ఇండస్ట్రీస్కి వెళ్తే అక్కడ ఎంత కష్టంగా ఉంటుందో తెలుస్తుంది. సో లెట్స్ వర్క్ టుగెదర్ ఆన్ బ్రింగింగ్ ఇట్. అండ్ వర్క్ ఫ్రమ్ హోమ్ లో ఆర్టిస్ట్ లిస్ట్ చెప్పాలంటే ఒక 2 రోజులు పడుతుంది అనమాట. వైవహర్ష, మొన్న మన వేణు, సత్య గారు, అండ్ అనీష్ కురుల్లా గారు, అండ్ గుండు సుదర్శన్ గారు, నెల్లూరు సుదర్శన్ గారు, శివాజీ గారు, హర్షవర్ధన్ గారు, అట్లా ఒక పెద్ద లిస్ట్ ఉంది. ఒక ఫుల్లీ ప్యాక్డ్ ప్యాడింగ్ ఉన్న ఒక ఫ్యామిలీ ఎంటర్టైనర్. మనకి ముందు ఒకప్పుడు రాజేంద్ర ప్రసాద్ గారి సినిమాలు వచ్చాయి, వేరే లేడీస్ టైలర్, ఏప్రిల్ 1 విడుదల, అప్పుల అప్పారావు, అలా ఈవి గారి చాలా డిఫరెంట్ కాన్సెప్ట్ ఫన్ ఫిల్మ్స్ వచ్చేవి. ఇది కూడా ఒక విచిత్రమైన ఒక కాన్సెప్ట్ మీద ఒక ఫుల్ ఫన్ ఎంటర్టైనర్ అనమాట. చెప్తారు కదా టైం బాగుంటే గాడిద కూడా గుర్రం అవుద్ది, టైం బాగాలేకపోతే అరేబియన్ గుర్రం కూడా గాడిదలా ఉంటదని. సో ఈ సినిమాలకి అన్ని టైం బాగుంది, మంచి సినిమా తీసుకొచ్చాం. మంచి ఎక్కువ ఫిల్మ్స్ కూడా లేవు. యూజువల్లీ లాస్ట్ ఒక 1-2 months నుంచి మేము కరెక్ట్ డేట్ కోసం చూస్తున్నాము. బాబ్జీ గారు కానివ్వండి, ముచ్చల్ రామ్ దాస్ గారు కానివ్వండి, ఈ సినిమా తీసుకొచ్చి ముందు పెట్టడానికి చాలా 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 థ్యాంక్స్ సార్. ఎందుకంటే సారథులు లేకపోతే ఏం జరగట్లేదు సార్ ఇక్కడ. సో ఈ సినిమా మేము ముందుకు తీసుకొస్తున్నాము. May 15th అందరూ మాట్లాడే ఒక విషయం మర్చిపోయారు. May 15th మిస్టర్ వర్క్ ఫ్రమ్ హోమ్ సినిమా థియేటర్ లో వస్తుంది. May 15th కదా సార్? May 15th థియేటర్ లో వస్తుంది. చెప్పినట్టు నాకు మ్యాచ్లు కూడా అయిపోయి నెక్స్ట్ వీకే మ్యాచ్ ఉంది. ఆల్రెడీ మనం టాప్ ఆఫ్ ద టేబుల్ లో ఉన్నాం. సో మధ్యాహ్నం టైంలో మీరు హ్యాపీగా వెళ్ళరండి ఈ హాట్ వెదర్ లో. అండ్ పాయల్ రాధాకృష్ణ వరుసగా హిట్లు ఇస్తూ వస్తున్న ఒక తార మా సినిమాలో మా భాగ్యం. థ్యాంక్ యూ సో మచ్ అండి. మీరు మీ లక్ ఇంకా మా సినిమాలో కూడా కంటిన్యూ అయ్యి ముందుకెళ్ళాలని అనుకుంటాం. మిస్టర్ వర్క్ ఫ్రమ్ హోమ్ May 15th వాచ్ ఇట్ ఇన్ థియేటర్స్. ఇంకా చాలా ప్రమోషనల్ ఈవెంట్స్ లో, రీల్స్ లో, ఇన్స్టాగ్రామ్ లో మిమ్మల్ని కలుస్తూ ఉంటాం. మేము ఈ రోజు నుంచి పబ్లిసిటీ స్టార్ట్ చేస్తున్నాం. కరెక్ట్ గా ఒక 1 week ఉండడం మాకు బాగుంది. సో ప్లీజ్ డు కమ్ అండ్ వాచ్ ద ఫిల్మ్. అండ్ మీ ఫ్రెండ్స్ కి చూపించండి, ట్రైలర్ షేర్ చేయండి. ఇంకా కొత్త ట్రైలర్స్ అండ్ కంటెంట్ విల్ బి రిలీజింగ్. ప్లీజ్ డు షేర్ ఇట్. అండ్ ఐ హోప్ యూ కమ్ వాచ్ ద ఫిల్మ్. అండ్ సినిమా పెద్ద హిట్ చేస్తారనుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ అండి. ఇప్పుడు హీరోయిన్ పాయల్ రాధాకృష్ణ మాట్లాడాల్సిన కోరుతున్నాను. అందరికి నమస్కారం. 15 yes. అదిత్ చెప్పినప్పుడు ఐ వాజ్ ఆల్సో వెరీ హ్యాపీ. యాక్చువల్లీ ఈ ఇయర్ లో నాకు ఆల్రెడీ పాపం ప్రతాప్ రిలీజ్ అయింది. ఇప్పుడు మిస్టర్ వర్క్ ఫ్రమ్ హోమ్ రిలీజ్ అవుతుంది. అండ్ నెక్స్ట్ ఇంకొక మూవీ ఉంది, ఫ్రాన్స్ లో షూట్ చేసాం. అది ఇట్స్ కాల్డ్ హ్యాపీ జర్నీ. అరౌండ్ జులై వస్తుంది. ఒక్క ఇయర్ లో ఇన్ని రిలీజెస్ ఇస్ సంథింగ్ వెరీ హ్యాపీ. నాకు నేను తెలుగు నేర్చుకునేటప్పుడు డబ్బింగ్ కోసం నేర్చుకున్నాను. సార్ చెప్పినట్టు ఐ డోంట్ నో ఎనీ తెలుగు అప్పుడు స్టార్ట్ చేసేటప్పుడు. బట్ అది చాలా పర్సనల్ గా మారింది. తర్వాత చాలా పర్సనల్ రీజన్ తో, పర్సనల్ కనెక్ట్ తో నేను నేర్చుకున్నాను. ఇప్పుడు చాలా ఐ తెలుగు అమ్మాయి అయిపోయాను. అదే లవ్ లో హైదరాబాద్ లో ఉన్నట్టు నాకు ఎక్కడ ఫీల్ అవ్వదు. అండ్ ఐ జస్ట్ వాంట్ టు స్టే హియర్. ఇలాగే ఒక్క ఇయర్ లో ఇన్ని తెలుగు ఫిల్మ్స్ చేస్తుంటే ఇలాగే కంటిన్యూ అవ్వాలి. మీ అందరు సపోర్ట్ అండ్ బ్లెస్సింగ్స్ కావాలి. అండ్ హోప్ఫుల్లీ ఐ సెటిల్ డౌన్ హియర్. అండ్ వద్దు అంటే ఇప్పుడు వద్దు, తర్వాత తెలుగు అబ్బాయి చెప్పండి. మరి తమ్నేల్ కావాలి కదా, తెలుగు అబ్బాయిని పెళ్లి చేసుకుంటా అని చెప్పిన పాయల్ అన్నట్టు మీరు ఏమైనా చెప్తే మేము తమ్నేల్ వేసుకుంటాం. నాకు నిజంగానే తెలుగు అబ్బాయి కావాలి. నాకు నా హార్ట్ మైండ్
అంటే నేను నిజంగా పర్సనల్ గా చెప్తున్నా, నాకు వర్క్ ఇచ్చింది, రికగ్నిషన్ ఇచ్చింది, ఫేస్ వాల్యూ ఇచ్చింది, డబ్బులు ఇచ్చింది, ప్లేస్ ఇచ్చింది, అన్ని హైదరాబాద్ తెలుగు ఆడియన్స్ అన్ని ఇక్కడే ఉంది. నాకు నేను లైఫ్ లో చేసిన అన్ని ఇక్కడే ఉంది. సో దెర్ ఇస్ నో వే ఐ కెన్ లీవ్ హైదరాబాద్ ఆర్ తెలుగు. అండ్ మిస్టర్ వర్క్ ఫ్రమ్ హోమ్ వాజ్ వన్ ఆఫ్ ద వెరీ ఎర్లీ ప్రాజెక్ట్స్ నేను సైన్ చేసింది. అప్పుడు నాకు బాడీ ఆఫ్ వర్క్ లేదు, ముందు ఏ ప్రాజెక్ట్ చేయలేదు. అయినా అంత ఆడిషన్ లేదు, ఏం లేదు, స్క్రిప్ట్ చెప్పారు, ఫొటోస్ చూసారు అండ్ నన్ను పిలిచి ఈ ప్రాజెక్ట్ ఇచ్చారు. సో థ్యాంక్ యూ సో మచ్ సార్, డైరెక్టర్ అండ్ ప్రొడ్యూసర్ అప్పుడు, ఫర్ ట్రస్టింగ్ మీ. ఇప్పుడు నేను ముందుకు వర్క్ చేస్తున్నప్పుడు దే వుడ్ హావ్ సీన్, ఇప్పుడు పాపం ప్రతాప్ అయ్యింది, ఇన్ని ప్రాజెక్ట్స్ చేశారని, డబ్బింగ్ చేస్తారని, ఇక్కడ ఉంటారని తీసుకోవచ్చు. బట్ అప్పుడు నన్ను ట్రస్ట్ చేసి ఈ ప్రాజెక్ట్ ఇచ్చినందుకు థ్యాంక్ యూ సో మచ్.